విడాకుల పేపర్స్ చూసి కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది తల్లి కాబోతుందని తెలిసి షాక్లో జీవన, సునంద, అలేఖ్య. ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద ఇక ఆనంది ఆదిత్య మాట్లాడుకోవడం చూసినటువంటి సునంద ఆదిత్య దగ్గరకు వచ్చి విషయం డైరెక్ట్గా అడగకుండా మొత్తానికి ఆనందిని నేనైతే కోడలిగా అంగీకరించాలనుకోవట్లేదు అంటే, అమ్మ నీకు ఇష్టం లేనప్పుడు నేను భార్యగా మాత్రం ఎలా చూడగలుగుతాను అని చెప్పని అంటే, సరేరా అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు అంటుంది. ఏంటమ్మా అంటే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఆనందిని వదిలేసి పెళ్లి చేసుకోవాలి అంటుంది. అమ్మ ఇప్పుడైతే నేను పెళ్ళికి సంబంధించి ఏ ఆలోచన చేయలేదు కాబట్టి ఆ విషయంలో నేను నీకు మాట ఇవ్వలేను, కానీ చేసుకుంటానులే అని చెప్పేసేసి అంటాడు. ఇక సునంద చాలా ఫాస్ట్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎలా అయినా సరే ఆదిత్యని ఒప్పించి ఆనంది నుంచి ఆదిత్యని దూరం చేయాలి అని చెప్పని అనుకుంటుంది. ఎందుకంటే తన మాట కాదన్నటువంటి ఆనంది ఈ ఇంటికి వస్తే ఖచ్చితంగా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అదే విషయాన్ని ఆదిత్య కూడా చెప్తుంది. నువ్వు ఒకవేళ ఆనందిని తీసుకొచ్చుకోవాలనుకుంటే, నా కాపురం పోయింది కాబట్టి కోడలి కాపురం తీయటం కరెక్ట్ కాదు కాబట్టి నేనే ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు నీ భార్యతో ఈ ఇంట్లో సంతోషంగా ఉండు అని ఆదిత్యని లాక్ చేసినటువంటి సునంద ఏమాత్రం గిల్టీ ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆనంది మీద కోపం. తనే ఈ ఇంటి పరువు తీసింది అని, మీడియా వరకు విషయం వెళ్ళేలా చేసింది అని చెప్పేసేసి. ఇక అలా ఆలోచించినటువంటి సునంద మాటలతో ఆదిత్య ఆలోచనలో పడతాడు. అమ్మ ఎందుకు ఇలా మాట్లాడింది? అసలు ఆనంది చేసినది తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే, అమ్మ ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఏంటి? ఇదంతా కేవలం ఆవేశంలో ఆనంది మీదున్న కోపంతో తీసుకుంటున్న నిర్ణయాలే తప్ప అమ్మ కావాలని చెప్పి నన్ను ఆనందిని విడతీయాలి అనుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన్ అయితే ఇదంతా విని మొత్తానికి అలీఖ్యతోటి ఒక మాట చెప్తుంది. నీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, నువ్వు ఇప్పుడు ఆదిత్యకు దగ్గరయ్యే ప్రయత్నం చేయి. అలా చేస్తే ఖచ్చితంగా ఆదిత్య మనస్సుని నువ్వు గెలుచుకోగలుగుతావు. ఇప్పుడు మరో పెళ్లి చేయాలని చెప్పి మా అత్తయ్య గారు చూస్తున్నారు. సో ఆ పెళ్ళి ఇంకెవరితోనో కాకుండా నీతోనే జరిగితే బాగుంటుంది కదా. నువ్వు కూడా సీనుకి విడాకులు ఇచ్చేసి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు సమాజం ఎవరేం చేస్తున్నారా అని ఆలోచించి చూసే పరిస్థితుల్లో లేదు కాబట్టి హ్యాపీగా మీరు ఉండవచ్చు అని చెప్పని అంటుంది. ఇక అలేఖ్య కూడా సరే అని చెప్పి ఆఫీస్లో ఉన్నటువంటి ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఆనంద్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఆదిత్య అయితే ఆ విషయం కాకుండా ఇంకేదైనా మాట్లాడతావా అని అంటాడు. దాంతో నేను నీ శ్రేయోభిలాషిని, నేను నీ దాన్ని, అందుకే ఒక ఎంప్లాయీలా కాకుండా నీ దానిగా నీ దగ్గరకు వచ్చాను. నేను నీకు భార్యగా ఎప్పటికీ ఉండేటటువంటి అవకాశం లేకపోవచ్చు, కానీ నీ పెదవి మీద చిన్న చిరునవ్వుగా ఉండగలిగితే చాలు. నేను ఎంప్లాయీలా ఆలోచించుంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి అందరితో పాటు కూర్చుని గాసిప్స్ చెప్పుకునేదాన్ని. ఆలోచించి చూడు ఆదిత్య అంటూ ఇక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. జీవన వావ్ సూపర్గా యాక్ట్ చేసావంటే, యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ కాదు, నిజమే. నా మనసులో ఉన్నవే నేను ఆదిత్యతో చెప్పాను అని అంటుంది. పోన్లే, నీ మనసు అర్థం చేసుకుని గురుడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే బాగుండు అంటే, చాలా థ్యాంక్స్ జీవన, చాలా బాగా ఆలోచించావు అని చెప్పేసేసి ఇక అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య అయితే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఆనంది ఎందుకు ఇలా చేశావు? అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు మా అమ్మ నన్ను వేరే పెళ్లి చేసుకోమంటుంది. నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు ఏ మాత్రం కూడా అనుకూలంగా లేకుండా పోయాయి. ప్లీజ్ ఎందుకు ఆనంది ఇదంతా? మా అమ్మకి క్షమాపణలు చెప్పి ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు సునంద అయితే లాయర్ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్స్ రెడీ చేయించేస్తుంది. ఇక ఆదిత్య ఒక్కసారి ఆనందిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాడు. ఇక్కడ ఆనంది సున్నం పని చేస్తూ సింహాద్రికి అండగా ఉంటుంది. ఇక సింహాద్రి వచ్చి ఆనందికి హెల్ప్ చేస్తుంటే, నాయనా నువ్వు కాంట్రాక్టర్వి, గడ కూసోవాలే, నువ్వు వచ్చి మేస్త్రికి సాయం చెయ్యకూడదు అని చెప్పని అంటుంది. ఏంది బిడ్డ నువ్వు? నేను నా బిడ్డకు గాక ఇంకెవరికి సాయం చేస్తాను చెప్పు అని చెప్పని అంటూ ఇక
సింహాద్రి అయితే ఆనందిని గట్టిగా పట్టుకుంటాడు. నాయనా, ఆ రోజున నన్ను పెంచుకోనీకి నువ్వే ముందుకొచ్చినావు. అమ్మ వద్దన్నా కూడా. గట్ల కాకుండా నువ్వు కూడా ఆ రోజు వద్దు అన్నట్టయితే ఏడదేలేడుదాన్నో, ఒక అనాథ లెక్క అని అంటే, గదేంది బిడ్డ, ఆ అనాథ లెక్క నువ్వెందుకు పోతావు? మేము లేమా ఏంది? దేవుడు మమ్మల్ని నీకోసం పుట్టించున్నాడు. అందుకోసమే నిన్ను తీసుకొచ్చి మాకు అప్పచెప్పున్నాడు అని అంటూ పద్మ ఇంకా వెనకాల శ్రీను కూడా వస్తారు. ఇలా అందరూ కూడా మొత్తానికి అక్కడే ఉంటారనమాట. ఎక్కడ సైట్ దగ్గర. ఇక తీసుకొచ్చిన క్యారేజ్ ఆనంది తింటుంది. చాలా హ్యాపీగా తినిన తర్వాత ఇక సీనుతోటి, చూడు సీను, నేను నీకు ఒక విషయం చెప్దామని గీడికి రమ్మన్నాను. గీడ కాంట్రాక్ట్ ఏదైతే నాయన చేస్తున్నాడో, నాయనకి రెస్ట్ ఇచ్చి నువ్వు వచ్చి కాంట్రాక్ట్ చూసుకో, అర్థమైందా అని అంటే, గదేంది బిడ్డ, ఎందుకు గట్లంటున్నావు అని అంటే, నాయనా, నాకు ఒక విషయం తెలియక అడుగుతాను, నువ్వు ఎన్నాళ్ళకి ఇట్లా కష్టపడతావు నాయనా? ఉన్న ఒక్కగానొక్క నన్ను అత్తారింటికి పంపనే పంపిండ్రు, ఇంకేముంది చెప్పు. అందుకే నీకు రెస్ట్ ఇద్దామని చెప్పి అని అనగానే, నువ్వు నాకు రెస్ట్ ఇచ్చుడులేదు ఏం లేదు, సీన్గా నువ్వు పోరా, మీ అత్తని తీసుకు తోలుకొని ఇంటికి పో అని చెప్పని సింహాద్రి పంపించేస్తాడు. ఇక అయిపోయిన తర్వాత ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి ఆనంద్కి ఇక గుడిలో అంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుడిలో కూర్చుని ఆనంది ఆలోచిస్తూ దీపం వెలిగిస్తూ ఉంటుంది. దీపం అయితే కొండెక్కిపోయే పరిస్థితికి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటూ ఉండగా ఇక్కడ సునంద ఆదిత్యతో మాట్లాడుతూ, ఆదిత్య, ఇదిగో డైవర్స్ పేపర్స్ సంతకం పెట్టు అంటుంది. మమ్మీ అదేంటి అంటే, ఆ లాయర్తో మాట్లాడాను ఆదిత్య, నువ్వు సైన్ చేస్తే ఈ పేపర్స్ని ఆనందికి పంపిస్తాను అని అంటుంది. ఎందుకు మమ్మీ అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు అంటే, ఏమో ఆదిత్య, నీ మనసు మారకూడదు ఫస్ట్లీ, రెండోది ఏమో నా మనస్తే మారి పోనీలే ఆనంది అనిపించవచ్చు. అందుకే ఇవేమీ జరగకుండా ఉండాలంటే నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. అందుకే ఆదిత్య అని అంటుంది. మమ్మీ, నువ్వు మాట్లాడే మాట బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏ కారణం చూపించి నన్ను ఆనంద్కి విడాకులు ఇమ్మంటావు అని అంటే, శ్రీతన్కి చైత్రకి పెళ్లి చేసిన కారణాన్ని చూపించమంటావా? అలా చూపిస్తే మళ్ళొక్కసారి మనం మన పరువు తీసుకున్న వాళ్ళం అవుతాం కదా అంటాడు. అంటే ఏంట్రా నువ్వు అనేది అంటే, కోర్టులో ఈ విషయాలన్నీ చెప్పాలి, కోర్టులో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయంటే ఆల్రెడీ మీడియా ద్వారా ఊరంతా తెలిసిపోయిన విషయమే, మళ్ళీ ఇంకోసారి తెలుస్తుంది, అంతకుమించి ఏం కాదు. కానీ ఆ మహాతల్లి మాత్రం ఇక్కడ పాదం మోపకుండా ఉంటుంది కదా, లేదంటే నేనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే, అదేంటి మమ్మీ అలా అంటావు, ఎంతసేపు అలా మాట్లాడకు నువ్వు అని అంటాడు. అయితే నువ్వు సైలెంట్గా వీటి మీద సంతకాలు పెట్టు, నేను వీటిని ఆనందికి పంపిస్తాను అని అంటుంది. మమ్మీ ఎందుకు ఇలా ఇరకాటంలో పెట్టింది, ఎందుకు నన్ను ఇంతలా కంపెల్ చేస్తోంది అని ఆలోచిస్తూ ఇక ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. ఈలోపు శశికాంత్ వస్తాడు. వచ్చి, ఏంటి సునంద అవి అంటే, మీకు సంబంధించినవి కాదు, మీరు వెళ్ళండి అని అంటుంది. కాదు, లాయర్ నాకు ఫోన్ చేశాడు, నువ్వు ఆదిత్యకు ఆనంద్కి విడాకులు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నావట అని అంటే, వాడు మీకెందుకు చెప్పాడు అంటుంది. ఏ, ఆదిత్య నా కొడుకు, నీ ఒక్కదానికే కొడుకు అన్నట్టుగా చేస్తున్నావేంటి అని అంటే, మీకు మరో కూతురు కూడా ఉంది కదా అని అంటుంది. చూడు సునంద, జరిగిపోయిన విషయాన్ని 10 సార్లు నువ్వు మాట్లాడుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు ఫస్ట్లీ. రెండోది ఏంటంటే, నాకు కూతురు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆదిత్య మాత్రం నా కొడుకే కదా, కాబట్టి వాడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు తెలిసి తీరాల్సిందే. ఏంటి ఆదిత్య, మీ అమ్మ ఏం మాట్లాడుతోంది, దేని గురించి మాట్లాడుతుంది అంటే, అది అంటూ ఆదిత్య చెప్పబోతుంటే, అదేమీ లేదులేండి, మీరు వెళ్ళండి అని చెప్పానంటుంది. నువ్వు ఆగు సునంద అని, ఏంటి ఆదిత్య అంటే, ఆనంద్కి విడాకులు ఇమ్మని చెప్పి విడాకుల పేపర్స్ తీసుకొచ్చింది మమ్మీ అంటాడు. ఒక్కసారిగా షాక్ అయినటువంటి శశికాంత్ అయితే, ఏంటి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు, అసలు పసివాళ్ళు, వాళ్ళ హృదయాలను ఎందుకు అంత బాధ పెడుతున్నావు, వాళ్ళని ఎందుకు నువ్వు విడతీయాలనుకుంటున్నావు అని చెప్పేసేసి అంటూ ఇక కొంచెం గొడవ పడతాడు. కానీ సునంద వినిపించుకునే పరిస్థితుల్లో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉండదు సరికదా. ఇక ఎంతసేపు తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా విడాకులు అయి తీరాల్సిందే, విడాకులు జరిగి తీరాల్సిందే అని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య చాలా బాధపడుతూ, సరేనమ్మా నువ్వు బాధపడకు, నీకోసమే ఏం చేసినా కానీ, ఏం చేయమంటావు అంటే సంతకం పెట్టరా, పెడితే అప్పుడు వీటిని నేను
ఆనంద్ దగ్గరికి పంపించేస్తాను అని అంటుంది. దాంతో ఒక్కసారిగా ఆదిత్య తప్పని పరిస్థితుల్లో సంతకం పెడతాడు. పెట్టిన తర్వాత ఆ పేపర్స్‌ని చాలా జాగ్రత్తగా ఆహ్, సునంద అయితే తన మేనేజర్‌కిచ్చి డైరెక్ట్‌గా ఆనంది ఉన్నటువంటి గుడి దగ్గరకు పంపిస్తుంది. పంపించేసరికి ఆనంది ఆ పేపర్స్ తీసుకుంటుంది. మేనేజర్‌తో మాట్లాడుతుంది. ఇక మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత పేపర్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అంటే ఏంటి? ఆదిత్య గారు నేను తప్పు చేశానని నమ్మడమే కాకుండా నాకు విడాకులిచ్చే ప్రయత్నం కూడా మొదలుపెట్టారా? అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ కొండెక్కిపోతున్న ఆ దీపాన్ని చూసి ఏం జరుగుతుందోనని భయపడ్డాను. కానీ మొత్తానికైతే జరగాల్సిందే జరుగుతోందనమాట. ఏదైతే నా జీవితానికి రాకూడదు, ఎలాంటి పరిస్థితి అయితే నా జీవితాన్ని పలకరించకూడదనుకున్నానో, అలాంటి పరిస్థితి ఎదురైందనమాట అని బాధపడుతూ ఆ పేపర్స్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ ఆనంది అయితే. ఈలోపు ఈ విషయం అక్కడ అలేఖ్య ద్వారా తెలుసుకున్నటువంటి సింహాద్రి, పద్మ, సీను ముగ్గురు కూడా గుడి దగ్గరికొస్తారు. వచ్చేసరికి ఆనంది కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. పక్కనే డైవర్స్ పేపర్స్ ఉంటాయి. ఒక్కసారిగా సింహాద్రి, పద్మ కంగారు పడతారు. కాగితాలు పట్టుకుని గబగబా ఇక ఆనందిని ఆటోలో తీసుకుని ఇంటికి వెళతారు. వెళ్ళేసరికి ఆనందిని గదిలో పడుకోబెట్టి జ్యోతి దగ్గరికి వెళ్ళి కాగితాలు చూపించేసరికి ఒక్కసారిగా జ్యోతి షాక్ అవుతుంది. ఇదేంటిది అని చెప్పని అంటూ ఉంటే, గవేందమ్మా రాయరమ్మా నాకేం అర్థం కావట్లేదు. ఏందా కాగితాలు అని చెప్పని అంటే, ఇవి ఆదిత్య మన మన ఆనంద్‌కి పంపినటువంటి డైవర్స్ పేపర్స్ అంటుంది. అంటే విడాకుల పత్రాలమ్మా అని చెప్పి పద్మ అంటే, అవును విడాకుల పత్రాలే అని అంటే, నా బిడ్డ అంత తప్పు ఏం చేసింది? విడాకులు ఇచ్చేంత తప్పు నా బిడ్డ చేసిందా? గట్లనుకుని అల్లుడు గారు విడాకులు పంపనీకి అని చెప్పేసేసి ఇక అంటూ సింహాద్రి అంటాడు. మేము వెళ్ళేసరికి బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నదమ్మా అని అంటే, మామ మామ అనుకుంటూ సీను పరిగెత్తుకొస్తాడు. ఏందిరా అంటే, గడ గడ అమ్మడి మళ్ళీ పడిపోయింది. వాంతులు చేసుకుంటాంది అని చెప్పని అనగానే, ఏంటి వాంతులవుతున్నాయా? అంటూ పద్మ, జ్యోతి ఇద్దరూ గబగబా వెళ్తారు. వెళ్ళేసరికి ఆనంది ఒక్కటే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పద్మకి అర్థమయ్యి కుట్టి చెయ్యి పట్టుకొని చూసేసరికి కుట్టి ప్రెగ్నెంట్ అని చెప్పి అర్థమవుతుంది. జ్యోతి వంక చూస్తూ, అమ్మా బిడ్డ తల్లి కాబోతోందమ్మా అంటే జ్యోతి మనసు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఎంతైనా పేగుబంధం కదా! ఇక సరే సరే అయితే జాగ్రత్త అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పద్మ, సింహాద్రి అయితే ఆదిత్యకు ఫోన్ చేస్తారు. అల్లుడు గారు, అల్లుడు గారు అని చెప్పి ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి ఆదిత్య, చెప్పండి మావయ్య అని అంటాడు. బాబు మీరు బిడ్డకి విడాకుల నోటీసులు పంపించున్నారు. గదేంది బాబు గట్ల చేస్తున్నారు అని అంటే, అవి మా అమ్మ తీసుకున్న నిర్ణయం. మా అమ్మ నిర్ణయానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అని అనగానే, గందుకోసానికని నా బిడ్డ జీవితం ఆగమాగం చేస్తారా బాబు? గట్లయితే ఇప్పుడు మీ బిడ్డని కూడా మీరు అన్యాయం చేస్తున్నట్టే అనగానే, పక్కనే అయితే సునంద నిలబడి వింటూ ఉంటుంది. ఏంటి అది? ఏంటంట? అని అనగానే, ఏమోనమ్మా ఒక్క నిమిషం అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నా బిడ్డని ఆగం చేయటమేంటి? అని అంటే, అవును బాబు. ఎందుకంటే మా బిడ్డ నీళ్ళోసుకున్నది. తల్లి కాబోతున్నది. మరి తండ్రిగా మీరు బిడ్డ జీవితాన్ని ఇప్పుడు ఆగం చేస్తున్నట్టే గదా! అని అనగానే ఒక్కసారిగా ఆదిత్య, ఏంటి మావయ్య గారు మీరు చెప్తుంది? ఆనంది తల్లి కాబోతుందా? నేను నేను తండ్రిని కాబోతున్నానా? అని అంటాడు. పక్కనే సునంద అయితే ఒక్కసారిగా గుండెల్లో రాళ్లు పడ్డంత పనవుతుంది. గర్భిణీగా ఉన్న స్త్రీని ఇప్పుడు విడాకులిచ్చి ఇంట్లో నుంచి గెంటేయటం అంటే ఇంటందరూ కూడా తనకి వ్యతిరేకమైపోతారు. ఇప్పుడు ఆనందే గెలుస్తుంది. తను ఆనంది మీద ఓడిపోబోతోంది. ఇది తట్టుకోలేకపోతూ ఉంటుంది సునంద అయితే. వెంటనే ఆదిత్య ఆనందానికి అవధులుండవు. మమ్మీ మమ్మీ విన్నావా? ఆనంది తల్లి కాబోతుంది. నేను తండ్రిని కాబోతున్నాను అంటూ జరిగిన గొడవలు మర్చిపోవడంతో పాటు తన తల్లి తన చేతిలో పెట్టిన విడాకుల పేపర్స్ గురించి కూడా మర్చిపోతాడు. ఇక వెంటనే ఇటునుంచి శశికాంత్ దగ్గరకు వెళ్ళి, తాతయ్య కాబోతున్నారు డాడీ, మీరు తాతయ్య కాబోతున్నారు అంటూ, చైతు నువ్వు బాబాయ్ అయిపోతున్నావు అని చెప్పని అంటాడు. అవునా వదిన వదిన మన ఇంటికి వారసుని ఇవ్వబోతుంది అన్నయ్య అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇదంతా విన్నటువంటి జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది. సునంద గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే జీవన నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా ఉంటుంది. ఇక అప్పుడే ఆలేఖ్యతో మాట్లాడుతూ ఉన్నటువంటి జీవన ఫోన్ లైన్లో ఉండగానే అలేఖ్య ఆ మాట విని ఒక్కసారిగా దిగ్గున కింద పడిపోతుంది. ఎందుకంటే ఈ తతంగమంతా లోపల జరుగుతూ ఉంటే అలేఖ్య మాత్రం జీవనతో ఫోన్ మాట్లాడాలని బయటకు వస్తుంది.
అందుకే అలేఖ్యకు అక్కడ జరుగుతున్నది తెలీదు. ఇక ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక సునంద అయితే ఆదిత్యతో మాట్లాడదాం అనుకుంటూ ఉండగా అప్పుడు సునంద మాట్లాడే లోపే శశికాంత్ అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంగారు పడి ఆనంద్‌కి అన్యాయం చెయ్యకు. మరొక పాపం ఈ ఇల్లు మూట కట్టుకోవద్దు. నేను ఆల్రెడీ పూర్ణిమకు చేసినటువంటి ద్రోహం, అన్యాయం వల్లే ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా. ఆలోచించు అంటూ వెళ్ళిపోతాడు. మరి ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఆదిత్య తీసుకునే నిర్ణయంతో సునంద ఏం చేయబోతుంది? ఆనంది, ఆదిత్య ఒకటవుతారా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్‌లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.